హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లేజర్ ఆధారిత ట్యాంక్ విధ్వంసక క్షిపణి ఏటీజీఎంని భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ ఆర్మర్డ్ కోర్ సెంటర్ అండ్ స్కూల్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది ఖచ్చితత్వంతో ఛేదిస్తుందని తెలిపారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ టెస్ట్లో భాగంగా 3వ తరానికి చెందిన ఎంబీటీ అర్జున్ యుద్ధ ట్యాంక్ నుంచి ప్రయోగించినట్లు వివరించారు. లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఏటీజీఎం ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దులతో పాటు భారత సైన్యం శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాత్రి వేళ కూడా లక్ష్యాలను చేరుకునేలా దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వీ 2 క్షిపణి సిద్ధమైంది. ఉపరితల నుంచి ఉపరితల మీదకు ప్రయోగించేలా రూపొందించిన ఈ అణు సామర్థ్య క్షిపణిని డిఆర్డీఓ రాత్రిపూట పరీక్షించింది. ఏటీజీఎం పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్ ఆధారిత ట్యాంక్ విధ్వంసక క్షిపణిని అర్జున్ యుద్ధ ట్యాంక్ నుంచి విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ బృందానికి అభినందనలు. సమీప భవిష్యత్తులో విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గించే దిశగా కృషి చేస్తున్న డిఆర్డీఓ బృందాన్ని చూసి భారత్ గర్విస్తోంది అని ట్విట్టర్లో రాజ్నాథ్ పేర్కొన్నారు. లక్ష్యంగా ఎంపిక చేసుకున్న యుద్ధ ట్యాంకు రక్షణ కవచాన్ని తునాతునకలు చేసేందుకు హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన వార్ హెడ్ను ఇందులో అమర్చే వెసులుబాటు ఉంది. వేరువేరు ప్రదేశాల నుంచి పరీక్షించేందుకు అనువుగా దీన్ని తయారు చేశామని, ప్రస్తుతానికి అర్జున యుద్ధ ట్యాంకుల గన్ నుంచి సంధించేలా పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గత 2 నెలల కాలంలో డిఆర్డీఓ పదుల సంఖ్యలో క్షిపణులను పరీక్షించి యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటి వరకు డిఆర్డీఓ మొత్తం 12 క్షిపణులను పరీక్షించింది. మొట్టమొదటి యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం నుంచి బ్రహ్మోస్ వరకు అనేక సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, ఇలా భారత్ మొత్తంగా 12 క్షిపణులను కేవలం 2 నెలల వ్యవధిలోనే విజయవంతంగా పరీక్షించింది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.